హలో గైస్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం? ఇటు చూసి చెప్పు. మామిడికాయ పచ్చి పులుసు. ఫస్ట్ మామిడికాయ, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర అయిపోయింది. చిటికేస్తే పులుసు అయిపోతుందా? అయ్యి చిటిక మరి ఏం కట్ చేస్తావు? మామిడికాయ కట్ చేయొద్దు ఫ్రెండ్స్. వీఆర్ గోయింగ్ మామిడికాయ పచ్చి పులుసు. నా కోడలతో కలిసి మరి అది తినేలాగా ఉంటుందో తాగేలాగా ఉంటుందో చూడాలి. అసలే మా అమ్మ. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ తీసుకురా. నేను మామిడికాయని కడిగి పెట్టాను. ఈ వాటర్ కాదు, ఆ వాటర్. మంజీరా వాటర్. కుండ వాటర్ కాదు తల్లి, మినరల్ వాటరు. ఎలాగో కూల్ వాటర్ తెచ్చినావు కదా, నేను తాగేస్తా. సో మనము ఈ మామిడికాయని ఫస్ట్ ఉడకబెట్టుకుందాము. ఉడికేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓపెన్ చేసి పెట్టాలి, ఓపెన్ చేసి ఏరాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ తీసేస్తున్నా. మా యశ్ తల్లి వంటలు చేస్తుంది. ఇట్లా సతాయిస్తే మన వంటలు అయినట్టే. క్లియర్ కారం. సో నేను ఫస్ట్ మామిడికాయలను ఉడకబెడుతున్నాను. కడిగి ఏరినాక కడగాలి. చూస్తారండి, అక్కడ పెట్టేసేయి, నేను కట్ చేస్తా. మామిడికాయ పచ్చి పులుసులోకి 4 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, సలక్క. చూడండి ఏం చేస్తున్నావు? అంటే ఇవి కట్ చేసుకుని వలిస్తున్నా. తర్వాత మామిడికాయ ఉడుకుతుంది, అందుకే నాకు డౌట్ లేదు. నెక్స్ట్ నా వారసురాలివి నువ్వే అవుతావు. ఇప్పుడు కాదు, తర్వాత వేయాలి. మన మామిడికాయ తుక్కు ఉడుకుతున్నది. దీన్ని మనం ఒక్కసారి, మనకు పెద్ద గిన్నె పెట్టుకోలేదు, జస్ట్ ఉడికితే చాలు. అవునా? ఏం చేస్తుంది? కారం సాల్ట్ చేసి మంచిగా బాగుంటుంది. మళ్ళీ చక్కెర వేయద్దు, బాగుంటుంది. అలా నెయ్యి కూడా వేయద్దు, అటు వేయాలి. అటు వేసేసి ఇంకా తర్వాత ఏమో ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ యూట్యూబర్ అన్నమాట. మంచిగేరు కొత్తిమీర.